ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ అశ్వి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మార్నింగ్ టైం అరౌండ్ 6 to 6:30 అలా అవుతుంది. అండ్ కిచెన్లోకి వచ్చే ముందు ఒక 5 minutes బ్రేక్ తీసుకొని అలా ప్రశాంతంగా కూర్చుంటే మైండ్ రీఫ్రెష్గా అవుతుంది. మార్నింగ్ సార్ రష్ అవర్స్ అనమాట. ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళామంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్, ఇంకా బాక్సెస్ ప్యాక్ చేయాలి అండ్ అగైన్ క్లీనింగ్. ఇలా ఒక 2 to 3 hours మనకు అసలు రెస్టే దొరకదు. అండ్ నెహు అప్పుడే లేచాడు. హీస్ ఎర్లీ బర్డ్ అనమాట. నేను లేచానో లేదో 15 minutesలో లేచేస్తాడు. అది స్కూల్ ఉన్నా హాలిడే ఉన్నా కూడా. ఓకే, కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఐమ్ బ్యాక్ ఇన్ టు కిచెన్. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే శనగలు సోక్ చేసి పెట్టాను. నేను బ్లాక్ చెనా యూజ్ చేసి ఈరోజు దోశ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయమంటే పిల్లలు అసలు తినరు కదా. సో దోశ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ అలా నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది బెస్ట్ సోర్స్ అన్నమాట. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఇంకా ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ శనగలే. సో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ అండ్ టేస్ట్కి సాల్ట్, దాంతోపాటు జీరా యాడ్ చేసుకోవాలి. వీలైతే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు లేదు, సో నేను వేయలేదు. బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే చాలు. అండ్ ఇది గ్రైండింగ్కి నార్మల్ మన వైట్ చెనా కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే దీని లేయర్ థిక్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మంచిగా కలిపేసుకొని దీన్ని అట్లీస్ట్ ఒక 1 hour అయినా ఫర్మెంట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. అప్పుడు దోశ ఇంకొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేనైతే ఇక్కడ నా ఎవ్రీడే రొటీన్ రాగి జావా చేస్తున్నాను. ఈ సమ్మర్కి మంచి కూలెంట్ లాగా పనిచేస్తుంది అండ్ ఈజీ అన్నమాట. చేసుకోవడం కూడా క్విక్గా అయిపోతుంది. అండ్ మనం కర్డ్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి. అండ్ పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది. దాంతోపాటు నేను ఇక్కడ పక్కన మన దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లోకి తాలింపు వేసేసుకుంటున్నాను. నేను దోశ వేసేసుకుంటున్నాను. ఇది మన రెగ్యులర్ దోశ కన్నా కొంచెం ప్లఫీగా అండ్ మెత్తగా వస్తుందన్నమాట. ఒకవేళ మీరు క్రిస్పీగా ఇష్టపడితే దీనిలోకి కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇలా ప్లెయిన్గానే కాదు, కావాలంటే మనం వెజ్జెస్ యాడ్ చేసుకొని ఊతప్పాలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అండ్ కొంచెం గీతో కాలిస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అండ్ హియర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఒక 2 చెనా దోశ, దాంతోపాటు ఒక గ్లాస్ ఆఫ్ రాగి జావా. ఇంకేం కావాలి చెప్పండి? వెరీ హెల్దీ అండ్ టేస్టీ టూ. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో నేను కిడ్స్ బుక్స్ అవి ఒకసారి సర్దేస్తున్నాను. స్కూల్స్ ఆర్ అబౌట్ టు స్టార్ట్ ఇన్ 2 days. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో పెండింగ్లో ఉన్న కవరింగ్, లేబులింగ్ అవన్నీ చేసేసి రెడీగా పెట్టేశాను. ఇట్స్ పోస్ట్ లంచ్. నాకు వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 1 hour టైం ఉంది. సో నా దగ్గర మ్యాంగోస్ చాలా ఉన్నాయి, పండిపోయాయి అన్నమాట. చూస్తూ మ్యాంగోస్ ఎలా ప్యాడ్ చేస్తాం చెప్పండి? ఇవన్నీ ఒకేసారి కన్జ్యూమ్ చేయలేం కాబట్టి దీంతో మ్యాంగో జామ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సీజనల్ ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ మ్యాంగో కదా. ఇది ఎప్పుడూ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో నేను వీటితో మ్యాంగో జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను.
నిహుకి చాలా బాగా నచ్చింది. అండ్ అది బ్రెడ్స్లోకి కానివ్వండి, దోశలోకి స్ప్రెడ్ లాగా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ టైం చాలా తక్కువ క్వాంటిటీ చేశాను అనమాట. సో ఈసారి కొంచెం ఎక్కువ చేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ 5 మ్యాంగోస్ తీసుకున్నాను. బట్ ఒకసారి కట్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ 3 మ్యాంగోస్ అలా సరిపోతుంది క్వాంటిటీ అని. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మస్ట్ ట్రై దిస్, చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఈ మ్యాంగో పల్ప్ అంతా తీసేసుకొని తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు దీనికి మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ ఎక్కడ లంప్స్ కూడా ఉండదు. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మందం ప్యాన్ తీసుకోవాలి. ఇది కొంచెం వేడైతే చాలు, మనం గీ కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయాల్సిన పని లేదు. దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని వేసేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి అండ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే దీంట్లో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందో, అంటే మనకి ఇది వేడయ్యి కొంచెం కుక్ అవుతుంది అనిపించినప్పుడు స్టవ్ని కంప్లీట్గా మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. అండ్ మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. అండ్ ఒక 15 మినిట్స్ అలా అయిన తర్వాత ఇది బాగా ఉడికిపోయి దీంట్లో ఉన్న వాటర్ అనేది పోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే చాలు. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీరు స్వీట్నెస్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేస్తాను. ఇక్కడ నేను 70 to 80 grams ఆఫ్ షుగర్ వేసాను. ఇదంతా మెల్ట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. వన్స్ ఇది మెల్ట్ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు ఈ కలర్ అనేది మంచి షైనీ అండ్ డార్క్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత కాసేపటికి థిక్గా కూడా అవుతుంది. అండ్ మనం కలుపుతూ ఉండాలి, దాంతోపాటు ఇలా సైడ్స్ అనేది స్క్రేప్ చేస్తూ ఉండాలి. దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తాం కాబట్టి మనకు కంప్లీట్ ప్రాసెస్ అంతా అవ్వడానికి అట్లీస్ట్ 25 to 30 minutes పడుతుంది. అండ్ ఇది మధ్యలో ఇలా కంప్లీట్ సైడ్స్ కూడా స్క్రేప్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే గిన్నె కతుక్కుపోతుంది. అండ్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక 1 teaspoon ప్లెయిన్ వెనిగర్ యాడ్ చేయాలి. దీనివల్ల దీని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మౌల్స్ కూడా రాదు. అండ్ ఒకసారి ఇలా అంతా కలిపేసుకొని అంతా దగ్గరికి ఇలా తెచ్చేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత ఇది ఇంకా థిక్ అవుతుంది. సో ఎలాగో ఇందాక ఎక్స్ట్రా మ్యాంగోస్ మిగిలిపోయాయి కదా, అందుకని నేను ఇక్కడ మ్యాంగో కేక్ కూడా చేస్తున్నాను. దానికోసం కూడా మనం మ్యాంగోని ఫస్ట్ కట్ చేసుకొని ఇలా గ్రైండర్లో పల్ప్ అంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 3/4 కప్ షుగర్ అలా తీసుకున్నాను. 2 cups ఫ్లోర్ కోసము. మీరు స్వీట్నెస్ ఎక్కువగా తింటే కంప్లీట్ 1 cup తీసుకోవచ్చు. దీన్ని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఎగ్స్ తినట్లేదు అంటే ఇందులోకి కర్డ్ వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పల్ప్లోకి వేసుకొని దీన్ని స్లోగా కలపాలి. బేకింగ్ ఈజ్ అ థెరపీ. మనము దీన్ని ఫాస్ట్గా చేయలేమన్నమాట. ఎవ్రీ ఇంగ్రీడియంట్ కరెక్ట్ అమౌంట్లో వేయాలి అండ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ నాకు ఇది నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది, బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నెక్స్ట్ నేను ఇక్కడ ఇప్పుడైతే మైదా తీసుకున్నాను. యూజువల్గా నేను ఎక్కువ మైదా ప్రిఫర్ చేయను. నేను ఇక్కడ 2 cups ఆఫ్ మైదా, 3/4 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 tablespoon ఆఫ్ బేకింగ్ సోడా వేసుకున్నాను. దీన్ని మనం మంచిగా స్టిర్ చేసుకోవాలి. సో బేకింగ్ అనేది మనం ఒకే అటెంప్ట్లో నేర్చుకోలేము. సమ్ టైమ్స్ వి ఫెయిల్, బట్ ఎవెన్చువల్గా వస్తుంది. అండ్ ఎప్పుడైనా మనము లేజీగా లేదంటే మూడీగా ఉన్నప్పుడు మనకి ఫుల్ అటెన్షన్ కావాలి అన్నప్పుడు బేకింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇది ఇలా ఏదో అల్లాటప్పలాగా కుకింగ్ చేసినట్టు కొంచెం ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు ఇలా అయినా పర్లేదు అన్నట్టుగా చేయలేము. సో ఇట్ నీడ్స్ ఆర్ ఫుల్ అటెన్షన్ అనమాట. సో నాకైతే చాలా నచ్చుతుంది, బట్
స్టిల్ నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఇక్కడ ఇలా సింగిల్ డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఒకసారి అంతా కలిసాక సేమ్ కప్తో నేను 1/4 కప్ ఆయిల్ తీసుకున్నాను, ప్లెయిన్ ఆయిల్. దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మీ దగ్గర ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ మిక్సర్ ఉందంటే దాన్ని వాడుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా, దాంతో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఒక 1/2 కప్ వామ్ మిల్క్, వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు, వామ్ మిల్క్ వేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ మన బేకింగ్ ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోకి మన బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని అంతా ఇందులోకి వేసేసుకొని కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా స్క్రేప్ చేసి, వీలైతే చేత్తో ఊడ్చేసి అంతా వేసేసుకొని, దాని తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని బబుల్స్ లేకుండా ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మధ్యలో ఏమన్నా బబుల్స్ ఉన్నా కూడా అన్నీ పోయి కేక్ ఈవెన్గా రావడానికి, బ్రేక్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఒకసారి ఇలా చేసిన తర్వాత కింద ట్యాప్ చేసుకోవాలి నెమ్మదిగా. సో మన ఈ మిక్చర్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో పెట్టుకుంటున్నాను. మీరు స్టవ్ మీద చేసుకోవాలంటే ఏదైనా థిక్ ప్యాన్లో కింద ప్లేట్ పెట్టి ఒక 40 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది. ఓవెన్లో అయితే నేను 170 డిగ్రీ సెల్సియస్ దగ్గర 20 మినిట్స్ బేక్ చేశాను. మన జామ్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయింది. సో నేను దీన్ని ఒక డ్రై ఎయిర్టైట్ కంటైనర్లోకి వేసుకుంటున్నాను, తడి లేకుండా చూసుకోవాలన్నమాట. దీంట్లోకి వేసేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు అట్లీస్ట్ 6 months ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మనం బ్రెడ్స్ పైకి కానివ్వండి, ప్యాన్ కేక్స్, అలాగే మీకు ఇష్టం ఉంటే దోశలోకి కూడా స్ప్రెడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కేక్ కూడా బేక్ అయిపోయింది. దీన్నైతే వెంటనే మనం కట్ చేయడం లాంటివి చేయకూడదు, ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. సో నేను దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా కూల్ అవ్వాలి. అండ్ లుక్ ఎట్ దాట్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ స్పాంజీగా కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ వితౌట్ మైదా, ఇంకా కొంచెం హెల్తీగా ట్రై చేస్తాను. అండ్ మన కేక్ చల్లారేలోపు ఇక్కడ నేను టీ చేసేసుకుంటున్నాను. కేక్ కూడా కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇంకా కట్ చేసుకోవచ్చు. ముందుగా మన బేకింగ్ పేపర్ని రిమూవ్ చేసేసుకొని నెక్స్ట్ దీన్ని కట్ చేసేసుకున్నాను. లుక్ ఎట్ ద టెక్స్చర్, మంచిగా స్పాంజీగా వచ్చింది అండ్ కరెక్ట్గా బేక్ అయింది కూడా. అండ్ ఇది మనకు అట్లీస్ట్ 1 week ఫ్రెష్గా ఉంటుంది. చల్లారిన తర్వాతే మనం ఇలా ఏదైనా కంటైనర్లో పెట్టుకోవచ్చు. బట్ మా ఇంట్లో 3 daysలో, అట్లీస్ట్ 3 daysలో ఫినిష్ అయిపోతుంది. యూనో, మనం ఏదైనా డిష్ ప్రిపేర్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కన్నా మన పిల్లలు కానివ్వండి, మన డియరెస్ట్ ఎవరైనా దాన్ని టేస్ట్ చేసి బాగా వచ్చిందని చెప్తారు చూడండి, అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడ ప్రిపేర్ చేసినవి ఫస్ట్ అయితే కిడ్స్కి స్నాక్కి ఇచ్చేస్తున్నాను. అండ్ మై కిడ్స్ దే లవ్డ్ ఇట్. నిహుకైతే జామ్ చాలా నచ్చింది, వాడు అసలు మాతో షేర్ చేసుకోవట్లేడు. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్కి వచ్చేసింది.
మీకు నా కంటెంట్ కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించినా, ఇంట్రెస్టింగ్గా అనిపించినా, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.